అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకు తెచ్చుకున్నాడు. మీరందరూ దీనిని తీసుకుని పుచ్చుకుంటుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధము కలిగి కూర్చుని పాత్రలు అందుకొని కృతజ్ఞతలు చెప్పి శిష్యులకు ఇచ్చి, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవవస్ని పునరక్షణ పాత్రను నీకు అర్పించుచున్నాం. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయటకు మమ్ము పాత్రుడుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాం. క్రీస్తు రక్తమునందు పాలివాడైన మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచుమని ప్రతిమాలుకొనుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ సములను జ్ఞాపకముంచుకొనుము. మా ప్రాచీన జగద్గురువును మా భాగ్య పీఠాధిపతిని గురువులందరితో పాటు నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఉత్తానమైన మిగతా చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని నీ ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. అందరిపై దాని దేవుని కనుక మరియు మాతతోను ఇప్పుడు గారితోను ఇప్పుడు అపోస్తలతోను ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మందరితోను మాకు నిత్య జీవితంలో భాగములుగా చేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. దేవుణ్ణి స్తుతించుకుంటూ ఆరాధించుదాం. క్రీస్తు